పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయమని మంతని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపట్టడం జరుగుతుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోమేశ శ్రీనివాస్తో కలిసి మంతని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చందుపట్ల సునీల్ రెడ్డి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మాత్రమే పాలిస్తున్నారని, మిగతా నాయకులను ఎదగనివ్వడం లేదన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు పోవాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజల కష్టాలు పోతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాదేవ్పూర్ మండలానికి పెద్దపల్లి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ గోమాస శ్రీనివాస్ గారు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఈ మట్టిలో పుట్టిన బిడ్డ. ఇక్కడ ఈ ప్రాంతానికి ఉన్న సమస్యలన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, ఇక్కడ సంబంధించిన ఉష్క సమస్య, బొగ్గు సమస్య, యువతకి ఉపాధి, ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయదారులకి వాళ్ళకి జరుగుతున్న కష్టాలు ఇవన్నీ తెలిసిన బిడ్డ. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లెక్క ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు కాషాయ జెండా ఎగిరేద్దామని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 400 సీట్లు భారతదేశంలో ఈసారి గెలిచి మన భారతదేశ రికార్డు బద్దలు కొట్టే విధంగా మరి మళ్ళొకసారి మూడొకసారి ప్రధానమంత్రి కావాలి, భారతదేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవాలి. ఈ ప్రాంతం పట్ల 10 లక్షల రూపాయలు ఇస్తారని మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి 12 లక్షలు దళిత బంధు ఇస్తా అన్నాడు. ఒక్క దళితుడు కన్నా ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఇచ్చిండా? ఇయ్యలేదు. ఒక గందుకు 420 420. ఈ 420 కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకంలో తొక్కేయాలి. ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని మీరు ఆశీర్వదించి రాబోయే రోజులలో మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు ఈ మాయ మాటలలో పోకుండా దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోదీకి ఓటేసి ఇక్కడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా అభివృద్ధి చేసి, నేను ఒక ఆదివాసీ బిడ్డని, నేను మాదిగ బిడ్డని, నేను నేతకాని బిడ్డని, నేను మున్నూరుగా బిడ్డని, నేను బహుజన బిడ్డని, నేను అగ్ర కులాలలో ఉన్నటువంటి సనాతన ధర్మం బిడ్డని. కాబట్టి నేను ఖచ్చితంగా మన అస్తిత్వాన్ని కాపాడడానికి ఈ ప్రాంత ప్రజల గొంతుకనై పార్లమెంట్లో కొట్లాడి 60 సంవత్సరాలలో కాని అభివృద్ధిని 5 సంవత్సరాలలో నేను తీసుకురాగలుగుతా.